హాయ్ అండి. ఇప్పుడు మినపగారెలు, మినపవడలే కాకుండా ఇలా అప్పుడప్పుడు పెసరగారెలు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. ఇది ఆయిల్ ఎక్కువ కూడా పీల్చదండి. బ్రేక్ఫాస్ట్లా కూడా చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగైనా చేసుకోవచ్చు. నేనైతే పెసరపప్పు ఇలా రా పప్పే అంటే పొట్టున్న పప్పే రాత్రిపూట నానబెట్టి పెట్టుకున్నాను. ఓవర్ నైట్ అంతా నానినాయి. ఇలా పొద్దున్నే నీట్గా వాష్ చేసుకొని తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం ఒక చిన్న అల్లం ముక్క కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు అల్లంతో పాటు కొంచెం జీలకర్ర, ఉప్పు కూడా యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది తర్వాత మెత్తగా మిక్సీ పట్టి తీసిన తర్వాత దీంట్లోకి ఆనియన్స్ అయితే నేను ముందే యాడ్ చేయట్లేదు. ఎందుకంటే తినేటప్పుడు కొంచెం పంటి కింద ఆనియన్ అలా తగిలితే బాగుంటుంది అని విడిగా కట్ చేసి వేసుకున్నాను. ఈ మిశ్రమాన్ని అంతా ఒక గిన్నెలో వేసుకొని ముందుగా ఒక చిన్న సైజు ఆనియన్స్ 2 కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. ఇవి పిండిలో యాడ్ చేసుకొని మొత్తం అంతా కలబెట్టుకొని ఇంకా మామూలుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా గారెలాగా ఒత్తుకోవాలి. మధ్యలో హోల్ పెడితే ఏంటి అంటే ఫాస్ట్గా తొందరగా అంతా బాగా వేగుతాయి. అందుకని ఇలా హోల్ పెట్టుకున్నాను. మినపవడలకి ఏం తీసిపోవండి, ఇవి కూడా టేస్ట్గా బాగుంటాయి. అండ్ పెసరపప్పు అంటే ఇంకా హెల్దీ కూడా. నేనైతే అప్పుడప్పుడు ఇలాంటి పెసరపప్పు వడలు, పెసర్లతో గుగ్గుళ్ళు అవి చేస్తూ ఉంటాను. ఈరోజైతే వడలు చేయాలనిపించింది, చేశాను. కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని వేయించుకున్నారు అంటే బాగా క్రంచీగా వస్తాయి, బాగుంటాయి టేస్ట్. అంటే మెత్తగా ఉండే కంటే కొంచెం క్రంచీగా కరకరలాడుతూ ఉంటేనే ఈ వడల టేస్ట్ ఇంకా బాగుంటాయి. చూడండి, ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా తీసేసుకున్నాను. నేనైతే ఈరోజు ఇది బ్రేక్ఫాస్ట్గా చేశాను. ఇలా వడలన్నీ చేసుకొని చూడండి, ఈరోజు పెసర వడలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది నార్మల్ చట్నీతో అయినా తినొచ్చు, లేదా అల్లం చట్నీతో అయినా తినొచ్చు. సూపర్ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.